టీడీపీ నియోజకవర్గంలో వైసీపీ హవా కొనసాగుతున్న పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఆధిపత్యం సాధించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్లుంటే 1-2 నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతల హవా కనిపిస్తోంది. ఇది చిత్రమే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మాత్రం వాస్తవమని చెప్పక తప్పదు. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు, పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా కన్నా హవా కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. సాధారణంగా అదే జరగాలి కూడా. కానీ చిత్రం ఏంటంటే గెలిచిన కన్నా సైలెంట్ అయిపోతే ఓడిన వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం నియోజకవర్గంలో చెలరేగుతున్నారని రాజకీయంగా చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇతర నియోజకవర్గాలను పరిశీలిస్తే ఇటువంటి వాతావరణం ఎక్కడా కనిపించదు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల దూకుడు మనకు కనిపిస్తుంది. కానీ సత్తెనపల్లిలో మాత్రం సీనియర్ నాయకుడిగా పేరున్న కన్నా మౌనంగా ఉండడంతో అంబటి రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. పోలీసులపై, అదేవిధంగా ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. రెంటపాళ్లకు జగన్ వచ్చినప్పుడు, అదేవిధంగా తెనాలిలో పర్యటించినప్పుడు కూడా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు అంబటి.